ఆ నియోజకవర్గ వైసీపీలో మాజీ మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా ఒక కోల్డ్ వార్ నడుస్తోందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు మాజీ మంత్రికి కట్టబెట్టడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. ఇక ఇదే ఛాన్స్ కదా అని ఆ మాజీ మంత్రి గారు కూడా సదరు మహిళా నేత వర్గాన్ని దగ్గరకు రానివ్వట్లేదు అని సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్యే భర్త ప్రధాన కార్యదర్శి హోదాలో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉంటున్నారని టాక్. దీంతో ఆ మాజీ మంత్రి కూడా తాడేపల్లి లాబింగ్ ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యేలు? అనంతపురం జిల్లా సింగనమల వైసీపీలో రాజకీయం ఇప్పుడు కాకరేపుతుందంటున్నారు. నియోజకవర్గంలో పరిస్థితి చూస్తుంటే ఒకే పార్టీ ఇద్దరు బాసులన్నట్టుందట పరిస్థితి. ఓవైపు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మరోవైపు మాజీ మంత్రి కమ్ సింగనమల ఇన్ఛార్జ్ శైలజానాథ్, ఇలా రెండు పవర్ సెంటర్లు ఉన్నాయని టాక్. మాజీ మంత్రి శైలజానాథ్ కు సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత సింగనమల ఇన్ఛార్జ్ బాధ్యతలను మళ్లీ తన భార్య జొన్నలగడ్డ పద్మావతికే ఇస్తారని ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి భావించారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి వైసీపీలో జాయిన్ అయిన మాజీ మంత్రి శైలజానాథ్ కు సింగనమల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్. అప్పటి నుంచి జొన్నలగడ్డ పద్మావతి వర్గీయులు శైలజానాథ్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అటు శైలజానాథ్ కూడా పద్మావతి వర్గాన్ని కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో శైలజానాథ్ పద్మావతి దంపతుల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. సింగనమల పంచాయతీ తాడేపల్లికి చేరిన సిట్యుయేషన్ లో ఏ మార్పు రాలేదని సమాచారం. దీంతో సింగనమలలో వైసీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పద్మావతి భర్త సాంబశివారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉంటూ జగన్ కు అత్యంత సన్నిహితంగా వెలుగుతున్నారు. ఇప్పుడు ఇదే శైలజానాథ్ ని కలవరపెడుతుందంటున్నారు. దీంతో నియోజకవర్గంలో తనను వ్యతిరేకించే వారితో పాటు పద్మావతి వర్గం కూడా జగన్ కు చేరువగా మెలుగుతోందని మాజీ మంత్రి భావిస్తున్నారు. సాంబశివారెడ్డి లాబింగ్ తో పరేషాన్ అవుతున్న శైలజానాథ్ కూడా తాడేపల్లి కేంద్రంగా కౌంటర్ లాబింగ్ షురూ చేశారని సమాచారం. నియోజకవర్గంలో పార్టీని గాలి కొదిలేసి ఆయన కూడా తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అడపాదడపా నియోజకవర్గానికి వస్తూ ఎక్కువ సమయం తాడేపల్లికే కేటాయిస్తున్నారంటున్నారు. ఇలా ఈ రెండు వర్గాలు తాడేపల్లికి పరిమితం కావడంతో నియోజకవర్గంలో వైసీపీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని కేడర్ వాపోతోందట. ఈ వ్యవహారం తాడేపల్లి దాకా వెళ్లడంతో ఇద్దరు నేతలను పిలిపించి కలిసి పనిచేయాలని జగన్ సూచించారట. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరి దారి వారిదే, ఎవరి వర్గం వాళ్లదే అన్నట్టు సాగుతున్నారని టాక్. ఇరు వర్గాల మధ్య ప్రత్యక్ష పోరు లేకపోయినా అంతర్గత విభేదాలు మాత్రం సింగనమల వైసీపీ కేడర్ లో గందరగోళానికి కారణమవుతున్నాయంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ రేసులో పద్మావతి ఎక్కడ పోటీకి వస్తారో అన్న ఆందోళన శైలజానాథ్ ని వెంటాడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చేసారి సింగనమల నుంచి తమకే అవకాశం ఇవ్వాలంటూ సాంబశివారెడ్డి పావులు కదుపుతున్నారట. సింగనమల వైసీపీలో ఈ అంతర్గత ఆధిపత్య సమరానికి అధిష్టానం ఎలా ముగింపు పలుకుతుందో వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.